పర్మిటేషన్ అంటే కాంబినేషన్ నుంచి ఇంకో మోడల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి క్వశ్చన్ ఎలా ఫార్ములా ఎలా ఉంటుందంటే ద టోటల్ నంబర్ ఆఫ్ వేస్ డివైడింగ్ ఎన్ ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఐడెంటికల్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎన్ ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ ఇంటూ ఆర్ గ్రూప్స్. ఎన్ ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ ని ఆర్ గ్రూప్స్ లోకి డిస్ట్రిబ్యూషన్ చేయాలంట. ఇక్కడ కండిషన్ ఏమంటారంటే బ్లాంక్ గ్రూప్స్ ఆర్ నాట్ అలౌడ్. నువ్వు ఏవైనా కొన్ని వస్తువులని కొంతమందికి డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఏ ఒక్కరికి ఇవ్వకుండా ఉండరాదు. ప్రతి ఒక్కరికి కంపల్సరీ అట్లీస్ట్ వన్ అన్న ఇవ్వాలి. బ్లాంక్ గ్రూప్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటే కంపల్సరీగా అందరికి డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఓఆర్ఆర్ లేదంటే క్వశ్చన్ ఎలా కూడా అడుగుతాడు డైరెక్ట్గా. నంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్. పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఆఫ్ x1 plus x2 plus x3 and so on xr ఈక్వల్ టు n. ఇదిగో ఫార్ములా ఇది. ఈ రెండు కండిషన్స్ లో ఏ కండిషన్ అడిగినా ఫార్ములా n-1 cr-1. n అంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, r అంటే నువ్వు డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిన గ్రూప్స్. చూడండి ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్. ద నంబర్ ఆఫ్ వేస్ డిస్ట్రిబ్యూటింగ్ 9 ఐడెంటికల్ బాల్స్ ఇన్ 3 distinct boxes so that none of the box is empty. 9 balls ని 3 boxes లోకి డిస్ట్రిబ్యూషన్ చేయాలంట. అంటే ఇక్కడ 3 boxes ఉన్నాయి. 9 balls ని ఈ 3 boxes లోకి డిస్ట్రిబ్యూషన్ చేయమంటుండో. నన్ ఆఫ్ ద బాక్స్ ఈజ్ ఎంటీ. ఏ ఒక్క బాక్స్ కూడా ఎంటీగా ఉండటానికి వీల్లేదు. అంటే ఖచ్చితంగా ప్రతి బాక్స్ లో అట్లీస్ట్ 1 బాల్ అన్న పెట్టేసాలి. తర్వాత నీ చాయిస్. టోటల్గా 9 balls ని 3 boxes లోకి ఫిల్ చేయమంటుండో. ఒక్క బాక్స్ కూడా ఎంటీగా ఉండకూడదు అన్నాడు. నన్ ఆఫ్ ద బాక్స్ ఈజ్ ఎంటీ. ఒక్క బాక్స్ కూడా ఎంటీ ఉండకూడదు అంటే వెంటనే నీకు ఈ ఫార్ములా గుర్తుకు రావాలి. n-1 cr-1. n అంటే 9 balls, r అంటే 3 boxes. సో n-1 అంటే 9-1 c 3-1 దట్ ఈక్వల్ టు 8c2. 8c2 అంటే 8 into 7/2. 2 table 4 times క్యాన్సిల్ అయితే 4 into 7 28 ఆన్సర్. సో నన్ ఆఫ్ ద బాక్స్ ఈజ్ ఎంటీ. ఇక్కడ రెండు కండిషన్స్ వస్తాయి. మనం ఇప్పుడు ఒక కండిషన్ గురించి మాట్లాడుతున్నాం. బాక్స్ ఎంటీగా ఉండకూడదు అంటుండు. నెక్స్ట్ కండిషన్స్ లో బాక్స్ ఎంటీగా ఉంటే ఎలా రాయొచ్చో చెబుతాను. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. నంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఇన్ x1 plus x2 plus x3 plus x4 ఈక్వల్ టు 15. డైరెక్ట్ గా అడుగుతున్నాడు క్వశ్చన్. 15 ఆబ్జెక్ట్స్ ని 4 గ్రూప్స్ లోకి డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఇక్కడ చూడు పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్ అడిగినప్పుడు వెంటనే ఫార్ములా n-1 cr-1. n అంటే RHS లో ఉండే నెంబర్ 15. ఎన్ని గ్రూప్స్? 1 2 3 4 గ్రూప్స్. సో r వాల్యూ 3. 15 - 1. సో r వాల్యూ 4 గ్రూప్స్ కదా. 4 - 1 అంటే 14c3 అన్నమాట. ఒకవేళ దీన్ని సింప్లిఫికేషన్ చేయాల్సి వస్తే ఈ ఫార్ములా అప్లై చేయాలి. NCR ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములా అప్లై చేసి దీని వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా స్టూడెంట్స్? ఓకే నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కండిషన్ ఎలా ఉంటుందంటే ఫార్ములా టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ డివైడింగ్ n ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ ఇంటూ r గ్రూప్స్ ఇఫ్ బ్లాంక్స్ గ్రూప్స్ ఆర్ అలౌడ్. ఇక్కడ బ్లాంక్స్ గ్రూప్స్ ఆర్ అలౌడ్ అంటున్నాడు. అంటే ఎంటీ బాక్సెస్ ఉండొచ్చు అని అర్థం. ఆర్ లేదా క్వశ్చన్ ఇలా అడగవచ్చు డైరెక్ట్గా. నంబర్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్.
ఇందాకటి మోడల్లో పాజిటివ్ అన్నా, ఇక్కడ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్. నాన్ నెగటివ్ అంటే ఏంటి స్టూడెంట్స్? నాన్ నెగటివ్ అంటే నెగటివ్ ఉండకూడదు అన్నాడు. నెగటివ్ ఉండకూడదు అంటే జీరో ఉండొచ్చు కదా. సో జీరో కూడా ఇంక్లూడ్ అవుతుంది ఇక్కడ. ఎంటీ బాక్సెస్ బ్లాంక్ గ్రూప్స్ ఆర్ ఎలౌడ్ అంటే జీరో కూడా ఎలో అవుతుంది. నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ అన్న ఇంక్లూడింగ్ జీరో కూడా తీసుకోవాలి, పాజిటివ్ తీసుకుంటాం. సో ఇక్కడ చూడు, x1 + x2 + x3 and so on xr = n. నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అన్న బ్లాంక్స్ గ్రూప్స్ ఆర్ ఎలౌడ్ అన్న ఫార్ములా n + r - 1 cr - 1. ఓన్లీ పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం n - 1 cr - 1. నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్ అన్నప్పుడు n + r - 1 cr - 1. చూడండి ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్. ద నంబర్ ఆఫ్ వేస్ డిస్ట్రిబ్యూటింగ్ 7 ఐడెంటికల్ బాల్స్ ఇన్ 7 డిస్టింక్ట్ బాక్సెస్ అన్నాడు. జాగ్రత్తగా చూడండి, 3 బాల్స్ మాత్రమే ఉన్నాయి. వాటిని 7 బాక్సెస్ లో అరేంజ్ చేయాలంట. చూడండి, 3 బాల్స్ ని 7 బాక్సెస్ లో అరేంజ్ చేయాలంటే ఇప్పుడు ఒక్కొక్క బాక్స్ లో ఒక బాల్ పెట్టేసామనుకో 3 బాక్సెస్ లో ఫిల్ అవుతాయి. మిగిలిన 4 బాక్సెస్ ఎంటీగానే ఉంటున్నాయి కదా. లేదు, ఒకే బాక్స్ లో 3 బాల్స్ అరేంజ్ చేసామనుకో మిగిలిన 6 బాక్స్ అరేంజ్ చేస్తాయి కదా. అన్ని బాక్సులకు సరిపడా బాల్స్ లేవు కదా. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒక బాక్స్ ఎంటీగా ఉంటుంది. అది 1 బాక్స్ కావచ్చు, 2 బాక్సెస్ కావచ్చు, 3 బాక్సెస్ కావచ్చు, 4 బాక్సెస్ కావచ్చు. ఎంటీ అనేది అలౌడ్. ఇక్కడ ఈ కేసులో బ్లాంక్స్ గ్రూప్స్ ఆర్ అలౌడ్. అంటే ఎంటీ బాక్సెస్ ఎలో ఉంటుంది అంటే ఖచ్చితంగా ఫార్ములా ఏం రాయాలి? n + r - 1 cr - 1. ఈ నెంబర్ n గా తీసుకుందాం, ఈ నెంబర్ r గా తీసుకుందాం. n అంటే 3, r అంటే 7. 3 + 7 సారీ n అంటే 7. ఎక్కువ ఉన్నది n గా తీసుకోవాలి, తక్కువ ఉన్నదేమో r గా తీసుకోవాలి. n + r 7 + 3 - 1 cr - 1 అంటే 3 - 1. 7 + 3 10, 10 - 1 9 c2 అన్నమాట ఆన్సర్. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ డైరెక్ట్ గా అడుగుతుండు. నంబర్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ x1 + x2 + x3 + x4 = 50. సేమ్ క్వశ్చన్ మాత్రం నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్ అన్నప్పుడు ఫార్ములా n + r - 1 cr - 1. n వాల్యూ 15. ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 1 2 3 4 అంటే r వాల్యూ 4 అవుతుంది అనమాట. అంటే 15 + 4 - 1 c4 - 1. 15 + 4 19, 19 - 1 18 c3. జాగ్రత్తగా చూడండి, ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఒక మోడల్ టచ్ చేస్తుంటారు ఖచ్చితంగా. నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అన్నా బ్లాంక్స్ గ్రూప్స్ ఆర్ ఎలౌడ్ అన్నా n + r - 1 cr - 1. పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అంటే మాత్రం n - 1 cr - 1. ఈ రెండింటికి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, నెంబర్ ఆఫ్ వేస్ 3 ఐడెంటికల్ బాల్స్ 7 బాక్స్. ఇక్కడ నేను కండిషన్ ఏం అడగల, బ్లాంక్ గ్రూప్ ఎలోడా బ్లాంక్ గ్రూప్ నాట్ ఎలోడ్ అడగల. కానీ మనకి అర్థం అవుతుంది 3 బాల్స్ ని 7 బాక్సెస్ లో అరేంజ్ చేయాలంటే ఏదో ఒక బాక్స్ ఎంటీగా ఉండాల్సిందే కదా. అంటే బాక్స్ ఎంటీగా ఉంటుందంటే ఈ ఫార్ములా తీసుకోవాలన్నమాట. n + r - 1 cr - 1. ఓకే స్టూడెంట్స్, జాగ్రత్తగా క్వశ్చన్ కేర్ఫుల్ గా రీడ్ చేయండి. క్వశ్చన్ అర్థం చేసుకొని ఫార్ములా పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్ ఫార్ములా రాయాలా, నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్ ఫార్ములా రాయాలా అర్థం చేసుకుంటే సింపుల్ ఆన్సర్ అన్నమాట. ఓకే.